ఆసియా కప్ 2025 సూపర్ 4 ఉత్కంఠ పోరులో బంగ్లాదేశ్ జట్టు శ్రీలంకను 4 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ గెలుపుతో బంగ్లాదేశ్ సూపర్ 4లో విజయం సాధించిన మొదటి జట్టుగా నిలిచింది. సూపర్ 4లో పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఏ జట్టు ఓడిపోయినా టోర్నమెంట్ నుంచి బయటపడే ప్రమాదం పెరుగుతుంది. ఆసియా కప్ లీగ్ దశలో టోర్నమెంట్ గెలిచేందుకు స్ట్రాంగ్ జట్టుగా భావించిన శ్రీలంక ఇప్పుడు ప్రమాదంలో పడింది. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో 169 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన శ్రీలంక జట్టు చివరి బంతికి ముందు ఈ మ్యాచ్లో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 168 పరుగులు చేసింది. శ్రీలంక తరపున దసున్ శనక 64 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ జట్టు తరపున సైఫ్ హసన్ 61, తౌహిద్ హృదయ్ 58 పరుగులు చేశారు. దీంతో బంగ్లాదేశ్ జట్టు చివరి ఓవర్లో ఒక బంతి మిగిలి ఉండగానే గెలిచేసింది. అయితే ఆఖరి ఓవర్లో హైడ్రామా చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ విజయానికి 6 బంతుల్లో 5 పరుగులు అవసరమవగా జాకిర్ అలీ బౌండరీ బాది స్కోర్లను సమం చేశాడు. అయితే మరుసటి బంతికి అతను క్లీన్ బౌల్డ్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన మెహదీ హసన్ ఓ బంతిని డాట్ చేసి మరుసటి బంతికి కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. దాంతో చివరి 2 బంతుల్లో బంగ్లా విజయానికి 1 పరుగు అవసరమైంది. కానీ క్రీజులోకి వచ్చిన షమీం హుసేన్ ఎలాంటి తప్పిదం చేయకుండా సింగిల్ తీసి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ పరాజయంతో టోర్నమెంట్ నుంచి తప్పుకునే ప్రమాదం వారికి పొంచి ఉంది. ఎందుకంటే శ్రీలంకతో పాటు సూపర్ 4లో మరో 3 జట్లు ఉన్నాయి. అంటే ప్రతి ఓటమితోనూ జట్లపై టోర్నమెంట్ నుంచి బయటకు వెళ్లే ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా శ్రీలంకకు మిగిలిన మ్యాచ్లు భారత్, పాకిస్తాన్ వంటి బలమైన జట్లతో ఉన్నాయి. వీటిలో ఏ ఒక్కటి ఓడినా ఇక ఇంటిదారి పట్టాల్సిందే. బంగ్లాదేశ్ చేతిలో పరాజయం తర్వాత శ్రీలంక జట్టు సెప్టెంబర్ 23న పాకిస్తాన్తో తలపడుతుంది. పాకిస్తాన్ ప్రదర్శన అంత గొప్పగా లేదు. కానీ ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందని భావిస్తున్నారు. ఇక సెప్టెంబర్ 26న శుక్రవారం శ్రీలంక టీమిండియాతో తలపడనుంది. టీమిండియాతో పోలిస్తే శ్రీలంక జట్టు చాలా బలహీనంగా ఉంది. టీ20 ఫార్మాట్ కావడంతో ఏ జట్టును తేలిగ్గా తీసుకోలేం. అటు ఎప్పుడెలా ఆడుతుందో తెలియని పాక్ను కూడా తక్కువ అంచనా వేయలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో భారత్, పాక్ జట్లతో మ్యాచ్లే ఈ టోర్నీలో లంక ఫ్యూచర్ డిసైడ్ కాబోతుంది.